ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూసుకుపోతోంది. ఈ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పటికే ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీ చాట్ బాట్ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెటా కూడా ఏఐని డెవలప్ చేసి ఓ యాప్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో మెటా ఏఐ యాప్ను విడుదల చేస్తే తాము కూడా ఓ సోషల్ మీడియా యాప్ను తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంట పరుగులు పెడుతోంది. ఏ బాట్స్ ను రూపొందించడంలో అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ పోటీ ప్రపంచంలో ఓపెన్ ఏఐ సంస్థ దూసుకెడుతోంది. చాట్ జీపీటీ పేరుతో చాట్ బాట్ సేవలందిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ఏ చాట్ బాట్లను రూపొందించాయి. అయితే ప్రస్తుతం చాట్ జీపీటీకి ఉన్నంత క్రేజ్ మిగిలినవి సంపాదించలేకపోయాయి. దీంతో మెటా తాజాగా తన సేవల్ని మరింత డెవలప్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏ యాప్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మెటా యాప్ను తీసుకొస్తే తాము కూడా ఓ సోషల్ మీడియా యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. ప్రస్తుతం ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ సంస్థల తరహాలోనే మెటా కూడా ఏ చాట్బాట్ ప్రీమియం వర్షన్ను తీసుకురావాలని భావిస్తోంది. రెండో త్రైమాసికంలో ప్రత్యేకంగా యాప్ను విడుదల చేయాలని మెటా భావిస్తున్నట్లు సిఎన్బిసి వెల్లడించింది. అయితే దీనిపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫేస్బుక్ ఏ యాప్ను తీసుకొస్తే తాము కూడా సోషల్ మీడియా యాప్ను విడుదల చేస్తామన్నారు. అప్పుడు ఇంకా ఫన్నీగా ఉంటుందంటూ పోస్ట్ పెట్టారు. అయితే ఏ యాప్ గురించి మెటా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా 2023లోనే ఏఐ సేవల్ని లాంచ్ చేసింది. ఇది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, ఇమేజ్లను జనరేట్ చేస్తుంది. ఈ ఏఐ సేవల్ని మరింత మందికి అందించేందుకు తన ప్లాట్ఫామ్లైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, సర్చ్ బార్లలో ఈ కృత్రిమ మేధ సేవల్ని జోడించింది. మరోవైపు ఈ విభాగంలో సేవలందిస్తున్న ఓపెన్ ఏఐ, గూగుల్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఈ ఏడాది $65 బిలియన్ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. మరోవైపు మెటా రియాలిటీ ల్యాబ్స్ కింద ఏఐ ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలపైన పనిచేస్తోంది. ప్రస్తుతం భారత్లో అనేక కంపెనీలు ఏఐపై ఆధారపడుతున్నాయి. ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. కానీ ఈ టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకోగల నిపుణుల కొరత అతిపెద్ద సమస్యగా ఉంది. లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో దేశంలోని 54% హెచ్ఆర్ నిపుణులు దరఖాస్తుదారుల అవసరమైన నైపుణ్యాలు సగానికంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు 61%, సాఫ్ట్ స్కిల్స్ 57% ఉన్న అభ్యర్థులను కనుగొనడం కష్టమని వారు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు అరుదుగా దొరుకుతున్నారు. భారతీయుల్లో నైపుణ్యాల కొరత కారణంగా హైరింగ్ ప్రక్రియలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. 55% హెచ్ఆర్ నిపుణులు కనీసం 80% అర్హతలు ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాధనాలను సృష్టించడంలో కంపెనీలు ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఉపయోగించగల నిపుణులు లేకపోవడం వల్ల ఈ టెక్నాలజీ పూర్తి సామర్థ్యం చేజారిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి కంపెనీలు నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని అనుసరించాలని సూచించారు. ఏఐ కొత్త అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ సృజనాత్మకత, కమ్యూనికేషన్ వంటి మానవ నైపుణ్యాలు కంపెనీలను పోటీలో ముందుంచగలవని నివేదిక తెలిపింది. అదనంగా కంపెనీలు శిక్షణ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సవాళ్లను ఎదుర్కొని ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలవగలదని నివేదిక సూచించింది.